ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో నీ దుఃఖ దినములు సమాప్తములగును అనబడుతున్న ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి నా దేవుని బిడ్డలారా, ప్రభు మనతో చూడండి మన దుఃఖ దినములు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. అంటే మన జీవితంలో మరి నడిపించబడుతున్నటువంటి దినాలు ఎటువంటి దినాలో కూడా ప్రభుకు తెలుసండి. హల్లెలూయా. మన దినాలు ఎటువంటి దినాలు? సంతోషకరమైన దినాలా, ఆనందకరమైన దినాలా, అవమానకరమైన దినాలా, లేకపోతే అనారోగ్యపు దినాలా? ఏ దినాలు అనేది కూడా మన దేవునికి తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు నీ దుఃఖ దినములు. అంటే నీ జీవితంలో దుఃఖ దినాలు ఉన్నాయని ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వారికి కూడా తెలియకపోవచ్చు, ఒకవేళ నీ జీవితంలోకి వచ్చిన వారికి కూడా తెలియకపోవచ్చు, ఒకవేళ నీ కన్న వారికి కూడా తెలియకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభు అంటాడు నీ జీవితంలో ఉన్న దుఃఖ దినాలు నేను చూశాను కనుక అవి ఏ రీతికైనా సరే ఆ దుఃఖ దినములు సమాప్తములైపోవాలని ప్రభు కోరుకుంటున్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. నీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రభు సెలవిస్తున్నాడు. నేను అంటాను, ఒక వ్యక్తి ఇదిగో నీ యొక్క కన్నీళ్ళన్నీ కూడా ఆగిపోతాయిలే, నీకు మంచి రోజులు వస్తాయిలే అనని మనిషి చెప్తే మనము నమ్మటానికి చాలా కష్టమండి. ఎందుకనంటే మరి మనుషులు చెప్పినంత మాత్రాన జరుగుతాయా? జరగవు కదా. కానీ దేవుడే స్వయంగా చెప్తున్నాడండి. ఇక్కడ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడనంటే ఇక నీ దుఃఖ దినాలు సమాప్తములైపోతాయి. హల్లెలూయా. అంటే నీ దుఃఖ దినాలు సమాప్తములవుతున్నాయంటే దానికి ఒక ఎండింగ్, దానికి ఒక ఫుల్ స్టాప్ దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఒక శాశ్వతమైన పరిష్కారమును దేవుడే నీ జీవితంలో కలగచేయబోతున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ మాటను నమ్మి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై నా దుఃఖ దినములను మనుషులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, ఇదిగో నా దేవుడే సమాప్తపరిచేవాడు. హల్లెలూయా. నా దేవుడు మాత్రమే సమాప్తపరుస్తాడు. కనుక ఆయన దగ్గర నేను వేడుకుంటే, ఆయన దగ్గర నేను మొరపెడితే, ఆయన దగ్గర నేను విలపిస్తే, ఆయన ఎదుట నేను కన్నీళ్లు విడిస్తే నా దుఃఖ దినములన్నిటిని కూడా నా దేవుడు సమాప్తపరుస్తాడని ఒక నమ్మకంతో మనం ఆయన ఎదుట మనం ప్రార్థించినప్పుడు నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసము ఎన్నడూ వ్యర్థము కాదండి. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభు మన దుఃఖ దినాలను సమాప్తపరిచి ఆనందకరమైనటువంటి సంతోషమును మీకు మీ కుటుంబాలకు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఉదయకాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నాయనా, ఎంతమంది అయితే నా ప్రభ దుఃఖముతో నా తండ్రి అయ్యా నలిగిపోతున్నారో, వారి జీవితాలలో పరిపాలిస్తున్న దుఃఖం ఏదైనా, అనారోగ్య సమస్యమైన దుఃఖమైన, అయా ఆర్థికపరమైన దుఃఖమైన ఏదైనాను నాయనా, ఆ దుఃఖ దినములను మీరు సమాప్తపరిచి శాశ్వతమైన విడుదల దయచేయమని, సంతోషము దయచేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.